మంచు లక్ష్మి సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి గారు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. కష్టపడి నిర్మించిన సినిమా ప్రమోషన్స్ లో మంచు లక్ష్మి బిజీగా ఇంటర్వ్యూలు ఇచ్చే హడావిడిలో ఉన్నారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి మాత్రం తాను మతిస్థిమితం కోల్పోయారో ఏమో కానీ ఆడబిడ్డని పట్టుకుని ఇలాంటి ప్రశ్నలు ఎలా అడిగాడో ఆయన విచక్షణకే వదిలేయాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు అని అడగడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రశ్నకి మంచు లక్ష్మి తీసిన సినిమాకి ఏ రకమైన సంబంధము లేదు. మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళందరూని, జర్నలిస్టులు అందరూని మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి? కేవలం మంచు లక్ష్మిని తగ్గించడానికి, కించపరచడానికి, అగౌరవపరచడానికి, రెచ్చగొట్టడానికి ఎవరో మూర్తి గారిని ముందుగానే ప్రిపేర్ చేసి పంపించినట్టుగా ఉంది. ఈ మధ్య మంచువారి ఏ సినిమాలు వచ్చినా అవి తరచుగా ట్రోల్స్కే ఎక్కువగా గురవడం చూస్తున్నాం. మరి అవి నిజానికి మంచువారు ఎదగకుండా ఎవరైనా చేయిస్తున్నారా, లేదా నిజంగానే ట్రోల్స్ జనాల నుంచి వస్తున్నాయా అని తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. 4.5 సంవత్సరాల తర్వాత మంచు లక్ష్మి నటిస్తున్న సినిమా ఇది. ఇలాంటి సందర్భాల్లో సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి చేసినటువంటి నిర్వాకం ఇటు సినిమా ఇండస్ట్రీనే కాదు, మీడియా జర్నలిస్టుల పైన మచ్చ తీసుకొచ్చే విధంగా ఉంది. అయితే విషయంలోకి వెళ్తే మంచు లక్ష్మి 4 సంవత్సరాల తర్వాత నేను నిర్మించిన సినిమాతో కాకుండా నా తండ్రి లెజెండరీ మోహన్ బాబు గారితో కలిసి నటించే గౌరవప్రదమైన ప్రాజెక్టును ప్రమోట్ చేస్తున్న సందర్భంలో మేము సీనియర్ జర్నలిస్ట్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాం. కానీ ఆ ఇంటర్వ్యూ దురదృష్టవశాత్తు వ్యక్తిగత దాడిగా మారింది. అతను నా వయస్సు, శరీరం, దుస్తులపై ప్రశ్నలు అడిగి నన్ను వ్యక్తిగతంగా అవమానపరిచే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రశ్నలలో నా పని, సినిమా లేదా ప్రాజెక్ట్ గురించి ఏ రకమైన ఉద్దేశం లేదని స్పష్టంగా ఉంది. కేవలం నన్ను తగ్గించడానికి, కించపరచడానికి, రెచ్చగొట్టడానికి ఆయన ప్రవర్తించారు అని పేర్కొంది. అయితే వృత్తిని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి గౌరవాన్ని పణంగా పెట్టి వైరల్ కావాలని ప్రయత్నించడం అంగీకారానికి వ్యతిరేకం. ఇది వృత్తిపరమైనదే కాకుండా మహిళల భద్రతకు ప్రమాదకరమైన ప్రవర్తన. కాబట్టి ఫిలిం ఛాంబర్ ఇలాంటి సంఘటనలకు ప్రతిబంధకాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ప్రశ్నలు, అవమానాలు ఆపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు మంచు లక్ష్మి ఫిర్యాదు ప్రకారం జర్నలిస్ట్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, మరలా ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఫిలిం ఛాంబర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచు లక్ష్మి సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి గారు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. కష్టపడి నిర్మించిన సినిమా ప్రమోషన్స్ లో మంచు లక్ష్మి బిజీగా ఇంటర్వ్యూలు ఇచ్చే హడావిడిలో ఉన్నారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి మాత్రం తాను మతిస్థిమితం కోల్పోయారో ఏమో కానీ ఆడబిడ్డని పట్టుకుని ఇలాంటి ప్రశ్నలు ఎలా అడిగాడో ఆయన విచక్షణకే వదిలేయాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు అని అడగడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రశ్నకి మంచు లక్ష్మి తీసిన సినిమాకి ఏ రకమైన సంబంధము లేదు. మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళందరూని, జర్నలిస్టులు అందరూని మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి? కేవలం మంచు లక్ష్మిని తగ్గించడానికి, కించపరచడానికి, అగౌరవపరచడానికి, రెచ్చగొట్టడానికి ఎవరో మూర్తి గారిని ముందుగానే ప్రిపేర్ చేసి పంపించినట్టుగా ఉంది. ఈ మధ్య మంచువారి ఏ సినిమాలు వచ్చినా అవి తరచుగా ట్రోల్స్కే ఎక్కువగా గురవడం చూస్తున్నాం. మరి అవి నిజానికి మంచువారు ఎదగకుండా ఎవరైనా చేయిస్తున్నారా, లేదా నిజంగానే ట్రోల్స్ జనాల నుంచి వస్తున్నాయా అని తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. 4.5 సంవత్సరాల తర్వాత మంచు లక్ష్మి నటిస్తున్న సినిమా ఇది. ఇలాంటి సందర్భాల్లో సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి చేసినటువంటి నిర్వాకం ఇటు సినిమా ఇండస్ట్రీనే కాదు, మీడియా జర్నలిస్టుల పైన మచ్చ తీసుకొచ్చే విధంగా ఉంది. అయితే విషయంలోకి వెళ్తే మంచు లక్ష్మి 4 సంవత్సరాల తర్వాత నేను నిర్మించిన సినిమాతో కాకుండా నా తండ్రి లెజెండరీ మోహన్ బాబు గారితో కలిసి నటించే గౌరవప్రదమైన ప్రాజెక్టును ప్రమోట్ చేస్తున్న సందర్భంలో మేము సీనియర్ జర్నలిస్ట్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాం. కానీ ఆ ఇంటర్వ్యూ దురదృష్టవశాత్తు వ్యక్తిగత దాడిగా మారింది. అతను నా వయస్సు, శరీరం, దుస్తులపై ప్రశ్నలు అడిగి నన్ను వ్యక్తిగతంగా అవమానపరిచే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రశ్నలలో నా పని, సినిమా లేదా ప్రాజెక్ట్ గురించి ఏ రకమైన ఉద్దేశం లేదని స్పష్టంగా ఉంది. కేవలం నన్ను తగ్గించడానికి, కించపరచడానికి, రెచ్చగొట్టడానికి ఆయన ప్రవర్తించారు అని పేర్కొంది. అయితే వృత్తిని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి గౌరవాన్ని పణంగా పెట్టి వైరల్ కావాలని ప్రయత్నించడం అంగీకారానికి వ్యతిరేకం. ఇది వృత్తిపరమైనదే కాకుండా మహిళల భద్రతకు ప్రమాదకరమైన ప్రవర్తన. కాబట్టి ఫిలిం ఛాంబర్ ఇలాంటి సంఘటనలకు ప్రతిబంధకాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ప్రశ్నలు, అవమానాలు ఆపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు మంచు లక్ష్మి ఫిర్యాదు ప్రకారం జర్నలిస్ట్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, మరలా ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఫిలిం ఛాంబర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచు లక్ష్మి
సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి గారు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. కష్టపడి నిర్మించిన సినిమా ప్రమోషన్స్ లో మంచు లక్ష్మి బిజీగా ఇంటర్వ్యూలు ఇచ్చే హడావిడిలో ఉన్నారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి మాత్రం తాను మతిస్థిమితం కోల్పోయారో ఏమో కానీ ఆడబిడ్డని పట్టుకుని ఇలాంటి ప్రశ్నలు ఎలా అడిగాడో ఆయన విచక్షణకే వదిలేయాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు అని అడగడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రశ్నకి మంచు లక్ష్మి తీసిన సినిమాకి ఏ రకమైన సంబంధము లేదు. మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళందరూని, జర్నలిస్టులందరూని మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి? కేవలం మంచు లక్ష్మిని తగ్గించడానికి, కించపరచడానికి, అగౌరవపరచడానికి, రెచ్చగొట్టడానికి ఎవరో మూర్తి గారిని ముందుగానే ప్రిపేర్ చేసి పంపించినట్టుగా ఉంది. ఈ మధ్య మంచువారి ఏ సినిమాలో వచ్చినా అవి తరచుగా ట్రోల్స్కే ఎక్కువగా గురవడం చూస్తున్నాం. మరి అవి నిజానికి మంచువారు ఎదగకుండా ఎవరైనా చేయిస్తున్నారా, లేదా నిజంగానే ట్రోల్స్ జనాల నుంచి వస్తున్నాయా అని తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. 4.5 సంవత్సరాల తర్వాత మంచు లక్ష్మి నటిస్తున్న సినిమా ఇది. ఇలాంటి సందర్భాల్లో సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి చేసినటువంటి నిర్వాకం ఇటు సినిమా ఇండస్ట్రీనే కాదు, మీడియా జర్నలిస్టుల పైన మచ్చ తీసుకొచ్చే విధంగా ఉంది. అయితే విషయంలోకి వెళ్తే మంచు లక్ష్మి 4 సంవత్సరాల తర్వాత నేను నిర్మించిన సినిమాతో కాకుండా నా తండ్రి లెజెండరీ మోహన్ బాబు గారితో కలిసి నటించే గౌరవప్రదమైన ప్రాజెక్టును ప్రమోట్ చేస్తున్న సందర్భంలో మేము సీనియర్ జర్నలిస్ట్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాం. కానీ ఆ ఇంటర్వ్యూ దురదృష్టవశాత్తు వ్యక్తిగత దాడిగా మారింది. అతను నా వయస్సు, శరీరం, దుస్తులపై ప్రశ్నలు అడిగి నన్ను వ్యక్తిగతంగా అవమానపరిచే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రశ్నలలో నా పని, సినిమా లేదా ప్రాజెక్ట్ గురించి ఏ రకమైన ఉద్దేశం లేదని స్పష్టంగా ఉంది. కేవలం నన్ను తగ్గించడానికి, కించపరచడానికి, రెచ్చగొట్టడానికి ఆయన ప్రవర్తించారు అని పేర్కొంది. అయితే వృత్తిని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి గౌరవాన్ని పణంగా పెట్టి వైరల్ కావాలని ప్రయత్నించడం అంగీకారానికి వ్యతిరేకం. ఇది వృత్తిపరమైనదే కాకుండా మహిళల భద్రతకు ప్రమాదకరమైన ప్రవర్తన. కాబట్టి ఫిలిం ఛాంబర్ ఇలాంటి సంఘటనలకు ప్రతిబంధకాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ప్రశ్నలు, అవమానాలు ఆపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు మంచు లక్ష్మి ఫిర్యాదు ప్రకారం జర్నలిస్ట్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, మరలా ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఫిలిం ఛాంబర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచు లక్ష్మి సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి గారు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. కష్టపడి నిర్మించిన సినిమా ప్రమోషన్స్ లో మంచు లక్ష్మి బిజీగా ఇంటర్వ్యూలు ఇచ్చే హడావిడిలో ఉన్నారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి మాత్రం తాను మతిస్థిమితం కోల్పోయారో ఏమో కానీ ఆడబిడ్డని పట్టుకుని ఇలాంటి ప్రశ్నలు ఎలా అడిగాడో ఆయన విచక్షణకే వదిలేయాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు అని అడగడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రశ్నకి మంచు లక్ష్మి తీసిన సినిమాకి ఏ రకమైన సంబంధము లేదు. మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళందరూని, జర్నలిస్టులందరూని మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి? కేవలం మంచు లక్ష్మిని తగ్గించడానికి, కించపరచడానికి, అగౌరవపరచడానికి, రెచ్చగొట్టడానికి ఎవరో మూర్తి గారిని ముందుగానే ప్రిపేర్ చేసి పంపించినట్టుగా ఉంది. ఈ మధ్య మంచువారి ఏ సినిమాలో వచ్చినా అవి తరచుగా ట్రోల్స్కే ఎక్కువగా గురవడం చూస్తున్నాం. మరి అవి నిజానికి మంచువారు ఎదగకుండా ఎవరైనా చేయిస్తున్నారా, లేదా నిజంగానే ట్రోల్స్ జనాల నుంచి వస్తున్నాయా అని తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. 4.5 సంవత్సరాల తర్వాత మంచు లక్ష్మి నటిస్తున్న సినిమా ఇది. ఇలాంటి సందర్భాల్లో సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి చేసినటువంటి నిర్వాకం ఇటు సినిమా ఇండస్ట్రీనే కాదు, మీడియా జర్నలిస్టుల పైన మచ్చ తీసుకొచ్చే విధంగా ఉంది. అయితే విషయంలోకి వెళ్తే మంచు లక్ష్మి 4 సంవత్సరాల తర్వాత నేను నిర్మించిన సినిమాతో కాకుండా నా తండ్రి లెజెండరీ మోహన్ బాబు గారితో కలిసి నటించే గౌరవప్రదమైన ప్రాజెక్టును ప్రమోట్ చేస్తున్న సందర్భంలో మేము సీనియర్ జర్నలిస్ట్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాం. కానీ ఆ ఇంటర్వ్యూ దురదృష్టవశాత్తు వ్యక్తిగత దాడిగా మారింది. అతను నా వయస్సు, శరీరం, దుస్తులపై ప్రశ్నలు అడిగి నన్ను వ్యక్తిగతంగా అవమానపరిచే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రశ్నలలో నా పని, సినిమా లేదా ప్రాజెక్ట్ గురించి ఏ రకమైన ఉద్దేశం లేదని స్పష్టంగా ఉంది. కేవలం నన్ను తగ్గించడానికి, కించపరచడానికి, రెచ్చగొట్టడానికి ఆయన ప్రవర్తించారు అని పేర్కొంది. అయితే వృత్తిని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి గౌరవాన్ని పణంగా పెట్టి వైరల్ కావాలని ప్రయత్నించడం అంగీకారానికి వ్యతిరేకం. ఇది వృత్తిపరమైనదే కాకుండా మహిళల భద్రతకు ప్రమాదకరమైన ప్రవర్తన. కాబట్టి ఫిలిం ఛాంబర్ ఇలాంటి సంఘటనలకు ప్రతిబంధకాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ప్రశ్నలు, అవమానాలు ఆపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు మంచు లక్ష్మి ఫిర్యాదు ప్రకారం జర్నలిస్ట్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, మరలా ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఫిలిం ఛాంబర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.